నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ విధంగా చూస్తే వృశ్చిక రాశి వారికి రాబోయే 41 రోజులు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా వృశ్చిక రాశి ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభ ఆశీస్సులు. ముందు మాటగా ధైర్యంగా ఉండండి. నేనున్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక్కసారి నాకు ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ కానీ, ఒక అపాయింట్మెంట్ రూపకంగా కానీ అని అనగానే లాస్ట్ మంత్లో వృశ్చిక రాశి వారు ఒక 55% వృశ్చిక రాశి వారే వచ్చారు సెప్టెంబర్ నెలలో. మీకు చెప్తున్నా, మళ్ళీ ధైర్యంగా ఉండండి. ఇంకనూ ఎవరైనా వృశ్చిక రాశి వారు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా అప్రోచ్. ఇందాక మనం ఒక వీడియోలో ఒక వాయిస్ విన్నరా? ఈ వాయిస్లో ఒక అబ్బాయి మనకు ఇది వృశ్చిక రాశి అతందే. మీరు చెప్పినట్టే ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి సాయంత్రం మిరియాల పొడి కలిపిన నీళ్ళు వేస్తున్నానండి. ఈ రోజే మీ దయ వలన, దేవుడి దయ వలన 3 లక్షల అప్పు కూడా తీర్చానండి. వృశ్చిక రాశి ఇతంది, వృశ్చిక రాశి ఇన్నరా నవీన్ రెడ్డి వృశ్చిక రాశి. సో అంటే వారి వారి జన్మజాతక రీత్యా లగ్నాన్ని బట్టి, ఆ యొక్క లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది బట్టి వారికి ఏ ధనస్థానం ఏమిటి, ధనస్థానంపై ఏ గ్రహం దృష్టి ఉన్నది, మరి ఈ ధనస్థానం ఎన్ని డిగ్రీస్లో ఉంది, అదేవిధంగా ధనస్థానంపై ఆ దృష్టి ఎన్ని డిగ్రీస్లో పడుతున్నది, ఇది ఏం చేస్తే వీరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఏ నక్షత్రములో ఆ గ్రహం పడింది, ఇలాంటివి చూసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి రెమెడీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. విన్నారా? రెమెడీలు 1,00,000 ఉంటవి. కనుక వృశ్చిక రాశి వారు గమనించుకోండి, ధైర్యంగా ఉండండి. మీకున్నటువంటి ఇబ్బందులు 12 రాశులలో ఎవరికి లేదు. దాని తర్వాత మళ్ళీ తుల నెంబర్, మన అక్షరము ఆర్, రా పేరుతో ఉండేటువంటి వారు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అయితే ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి గత 3-4 సంవత్సరాల నుండి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్టే ఉన్నది. పుండు మీద కారం జల్లుడే. ఆ పుండు తక్కువ అవ్వటం లేదు, ఆ అప్పులు తీరుతలేవు. అప్పుల కొలిమిలో ఇరుక్కుపోయి ఉన్నారు పాపం. ఎర్రటి ఎండలో చెమటలు కారుతూ ఉండంగా బండ కొడితే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే వెటకారంగా చెప్పటం లేదు, కానీ వారి బాధ నాకు అర్థమై ఏ రకంగా చెప్పాలో ఆ విధంగా చెప్తున్నాను నేను, అంతే తప్ప మరొకటి లేదు. కనుక వృశ్చిక రాశి మిత్రులారా, సోదరి మనులారా, మీరు ధైర్యంగా ఉండండి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. 2015, 16, 17, 18, 19 బాగుంది. బాగుందా లేదా కింద కామెంట్ పెట్టండి. నాని నూనె అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు, అదేవిధంగా మీ జన్మనామం వేరై ఇట్లాంటి వారు కూడా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మంచి విషయం, అతని పేరు శ్రీకాంత్, తనది వచ్చేసి వృశ్చిక రాశి, మరొకరిది వెంకటేష్. తను గురువుగారు నాది వృషభ రాశి అని వాదిస్తాడు నాతోటి. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే మన వృశ్చిక రాశి వచ్చింది. అరే బాబు, వృశ్చిక రాశిని ఇది జ్యేష్ఠ నక్షత్రం పడుతున్నది. అయ్యో అవునా, ఇన్ని రోజులు నేను ఇదే చూసుకుంటున్నా అంటాడు. అట్లా ఉంటుంది. కనుక అది గమనించుకోవాలి తప్పకుండా. మరి ఇక్కడ వృశ్చిక రాశి తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నవి. రాబోయే 41-45 రోజులు కూడా గురువు అతిచారము అనేటువంటిది మీకు ఎంతో ఉన్నత శిఖరం వైపుగా తీసుకువెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇన్ని రోజులు పడ్డటువంటి ఇబ్బందులు, ఇన్ని రోజులు అనుభవిస్తున్నటువంటి నరక యాతన అసలు ఏమిటి ఇది అని, ఒక కూలర్లో గడ్డి ఖరాబ్ అయిపోయినది. ఓకే, బీభత్సమైన ఎండ కొడుతూ ఉన్నది. రేకుల ఇల్లు, అందులో వాటర్ పోస్తే ఆ పంపు ఖరాబ్ అయిపోయింది. ఈ గడ్డి ఎండిపోయింది. గాలి ఎట్లా వస్తుంది? ఇది బయట వేడి,
రేకుల వేడి, ఇందులో నుండి ఇంకా వేడి వస్తుంది. ఓకే, ఈ విధంగా అప్పు మీద అప్పు, మళ్ళా అప్పు మీద అప్పు, వడ్డీ చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, ఇట్లా పాపం వీళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కొంచెం ధైర్యంగా ఉండండి. మరి వృశ్చిక రాశి వారికి అదృష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే స్థానచలనము, నివాసంలో మార్పు గోచరిస్తూ ఉన్నది. ఖచ్చితంగా కూడా నివాసంలో మార్పు ఉన్నది, స్థానచలనం ఉన్నది వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా మనశ్చింత ఉన్నది. ఉద్యోగ నాశనము, ఉద్యోగంలో కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు, సందర్భాలు కూడా ఉన్నవి. ఉద్యోగంలో మిమ్మల్ని తీసివేయాలి అనేటువంటి ఆలోచన, మీతో ఉన్నటువంటి వ్యక్తులు, మీతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులే ఆ విధమైనటువంటి ఆలోచనకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తస్మాత్ జాగ్రత్త. మనోవాంఛ సిద్ధి ఉన్నది. దీనికి తోడు చక్కగా కూడా కొంతమేర వస్తు నాశనములు, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు అమ్మే అటువంటి స్థితిలో అవి అమ్మకుండా యోగించేటువంటి క్రమములు, ఎవరో సమయానికి డబ్బు ఇవ్వడము, ఏదో ఒక శుభమైనటువంటి వార్త మీ చెవున పడడము, అబ్బా ఇది ఎట్లా, దీని పరిస్థితి ఎట్లా అని చెప్పి మీరు ఇబ్బంది పడుతున్న క్రమంలో నీకెందుకన్నా నేనున్నాను రా అని చెప్పి ఎవరో ఒక భరోసా మీకు ఇచ్చేటువంటి వ్యక్తి మీకు కలుస్తున్నాడు. ఇది గమనించుకోండి. అదేవిధంగా మరి ఇంకనూ చూసుకున్నట్టయితే పట్టుదల సడలింపు ఉన్నది. కొంత అనూహ్య ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా శనైశ్వరునిపై ఈ యొక్క గురువు యొక్క దృష్టి పడుతూ ఉన్నది. కనుక ఇక్కడ ఎవరైతే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి సంతాన యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. సంతాన యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా దీనికి తోడు వృశ్చిక రాశి వారికి వివాహం జరిగింది, పిల్లలు అవటం లేదు అనుకుంటే పిల్లలు అదేమిటి కన్సీవ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ జాగ్రత్త, పంచమాది శనైశ్వరుడు ఉన్నాడు కనుక బీ కేర్ఫుల్. ఇక మరొక విషయం ఏమిటి అంటే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పిల్లలు, తండ్రిది వృశ్చిక రాశి, తల్లిది వృశ్చిక రాశి, వీరి పిల్లలు కులాంతర వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. లేదా అలాంటి విషయాలు ఏమైనా మనకు చెప్పే పరిస్థితి ఉండవచ్చు. అలాంటి విషయాలు ఇంట్లో డిస్కస్ కావచ్చు. సో జాగ్రత్త. అదేవిధంగా లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ ఇంకను ఇలాంటివి కొన్ని జరిగేటువంటి పరిస్థితి ఉంది. బంధు విరోధాలు ఉన్నవి. కొంత ఎంతో కష్టపడితే కానీ కొన్ని పనులు ముందుకు వెళ్ళని సమాధానము గోచరిస్తూ ఉన్నది. సో వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తస్మాత్ జాగ్రత్త అని చెప్పకనే చెప్పబడుతూ ఉంది. స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నవి. ఎప్పుడో కొని పక్కన పెట్టినటువంటి ల్యాండ్ ఇప్పుడు రేటు రావడం, అమ్మడం, లేదా మీ తాతలదో మీ తండ్రులదో ఆస్తి లావాదేవీలలో మీకు కొంత ఉపశమనం లభించడము. ఇంకను దానికి తోడు అదేవిధంగా మనకు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చును, లేదా ఈ యొక్క ఏవైనా గేమ్స్ రిలేటెడ్ ఉండేటువంటి పరిస్థితులలో గుర్రపు పందాలు అంటారు కదా, ఇందులో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీరి వ్యక్తిగత విషయాలు ఏవైతే అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాం. ఇందులో అయ్యో ఒకరికి అసలు వీరి వ్యవహారిక నామం జననం వేరు ఉండవచ్చు, లేదా ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉండవచ్చు, లేదా నిజంగానే ఒకవేళ కూతురు ఆ విధంగా ఉండవచ్చును, కూతురు కానీ కొడుకు కానీ. ఇందాక మనం చెప్పినట్టుగా లవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉన్న ఏదున్నా భార్య భర్తలలో కొంత విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడుతున్నాయి అనుకున్నా కూడా వశీకరణ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా వారికి ఏ సమస్య ఉన్నా కూడా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత. కొందరు డ్రింక్స్ బాగా చేస్తుంటారు. ఇదైతే 100% చెప్తున్నా,
ఎవరైతే అధికంగా మద్యపానం తీసుకుంటున్నారో, భార్యలు బాధపడుతున్నారో, తప్పకుండా వారి లోపల మార్పు వచ్చే విధంగా, ఆ మద్యాన్ని బంద్ చేసే విధంగా తప్పకుండా చేయవచ్చు. అది గమనించుకోండి. ఓకే, ఓవరాల్గా గురువు అతిచార స్థితి వల్ల వృశ్చిక రాశి వారికి రాబోయే 41 రోజులు ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.